ఈ రోజు జేబీఎస్ వద్ద కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ 131వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇక్కడికి రాష్ట్రం నలుమూలల నుంచి ముదిరాజ్ బంధువులందరూ కూడా మరియు ప్రముఖులందరూ కూడా ముఖ్య నాయకులందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. జై ముదిరాజ్, జై జై ముదిరాజ్. ఈ ముదిరాజ్ మహాసభ అనే దాన్ని స్థాపించిన వ్యక్తి, మనకే కాదు అనేక సంఘాలకు కూడా ఆయన మార్గదర్శకుడుగా పనిచేసిన వ్యక్తి. అటువంటి వాళ్ళ స్ఫూర్తితో మనం అనేక కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది, బాధ్యత ఉంది. ఇవాళ మనం ముందుకు ఇట్లనే కదిలితే అనేక మార్పులు సంభవించే అవకాశం ఉంది. నేను అనుకుంటా 75 ఏళ్ళ స్వతంత్రానంతరం మొట్టమొదటిసారిగా ముదిరాజుల కోసం ఒక కార్పొరేషన్ సాధించుకోవడం కూడా ఇలా ముదిరాజుల ఘన విజయంగా నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. సోదరుడు జ్ఞానేశ్వర్ గారు దానికి అధ్యక్షుడిగా అపాయింట్ కావడం కూడా గొప్ప విజయంగా నేను భావిస్తున్నాను. నిధులు ఎన్ని ఇచ్చిండ్రు అనేది సరే, అది వేరే విషయం. ఇవాళ 50 కోట్లే ఇవ్వవచ్చు, కానీ శక్తి సామర్థ్యాలతో దాన్ని కొంచెం పెంచుకునే ప్రయత్నం మనం చేయాల్సిన అవసరం ఉంది. సోదరుని కూడా అప్పీల్ చేస్తున్నాం, మా అందరం సంపూర్ణ ఎంతో కొంత డబ్బు ఎక్కువ చేయండి. పేద ముదిరాజుల కోసం జగన్మోహన్ గారు ఉన్నారు, అనేక మంది పెద్దలు ఉన్నారు. గ్రామీణ ప్రాంత పేదల కోసం మనం అనేక కార్యక్రమాలు చేయాలి. గతంలో రాజేంద్ర అన్న సహకారంతో మేము అందరం కలిసి ఒక 1000 కోట్ల రూపాయలు మత్స్య శాఖలో తీసుకొచ్చినాం. 75% సబ్సిడీతో ఆ రుణాలన్నీ ఇచ్చినాం. దాదాపు